వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారి కోరికలు నెరవేరాయని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ఇక్కడ భక్తులు అమ్మవారికి సమర్పించిన చీరల్ని కూడా వేలం వేసి భక్తులకే అమ్మేస్తున్నారు. ఈ అమ్మవారి చీర వాళ్ళకి కట్టుకున్నా లేదా వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తులు ఎంతగానో విశ్వసిస్తారని తెలుస్తోంది. హలో, అందరికీ నమస్తే. బీఆర్కే డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ మనం బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎంతో ప్రసిద్ధికి చెందిన ఈ ఆలయంలో భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ విశేషాలేంటి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి, అమ్మవారు అసలు ఇక్కడ ఎలా వెలిసారు అనేది ఇక్కడ ఉన్న భక్తులను అడిగి మనం తెలుసుకుందాం. జై దుర్గామాత. జై దుర్గామాత. మీరు బోనం తీసుకొని వచ్చారా? అవునండి, బోనం తీసుకొని వచ్చినాం. అంటే ఏదైనా కోరిక కోరుకున్నారా లేదా జరిగింది అని? కోరిక కోరుకున్నాం, అది నెరవేరింది. అందుకోసమని మేము ఫస్ట్ టైం వచ్చినాం ఇక్కడికి. అంటే ఇప్పుడు సెకండ్ టైం మీరు రావడం? ఇప్పుడు ఇక్కడికి రావడం ఎన్నోసారి మీరు? ఫస్ట్ టైం మేము ఫస్ట్ టైం వచ్చారు. ఇక్కడ అంటే ఎలా తెలుసు మీకు? ఇక్కడ హైదరాబాద్ లోకలేనా మీరు? మేము లోకల్ కాదండి, కాకపోతే ఇట్లా తెలిసింది. మేము ఇక్కడే జాబ్ చేస్తుంటారు, తెలిస్తే వచ్చి కోరిక కోరుకున్నాం, అది నెరవేరింది మాకు. అందుకోసమని ఫస్ట్ టైం వచ్చినాం. అంటే బోనం తీసుకొని వస్తున్నారు ఇప్పుడు? మొత్తం ఫ్యామిలీతో వచ్చారా లేదా? మా ఫ్యామిలీ, మా చిన్నాడు బిడ్డ, మా అత్తయ్య, మా అమ్మ, మా పెద్దమ్మ, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అందరూ మీరు ఒక మంచి నమ్మకంతో ఇక్కడికి వచ్చారు జరుగుతున్నాయి అని. మరి మా బీఆర్కే ఛానల్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? జై దుర్గామాత. అందరూ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. సంతోషం, మాకు కోరిక నెరవేరిందో అందరికీ కూడా అలానే ఉండాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ జై దుర్గామాత. జై దుర్గామాతకి జై. జై ఎల్లమ్మ తల్లికి జై. అమ్మ ఇక్కడికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము అంటే 1 year కి ఒకసారి ఎప్పుడన్నా వస్తాం అట్లా. ఎక్కడి నుంచి వస్తారు? తిలక్ నగర్ నుంచి వస్తున్నాం. తిలక్ నగర్ నుంచి 1 year కి ఒకసారి వస్తారు. 2 సార్లు వచ్చినాం ఇప్పటికి. మీరు ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే జరిగాయా? హెల్త్ బాగాలేకుండానే వచ్చినాం. హెల్త్ కొంచెం మంచిగా అయింది, మళ్ళీ ఇంకొకసారి వచ్చిపోదామని వచ్చినాం. ఓకే, అమ్మవారు మంచిగా మొక్కులు కూడా చెల్లించుకున్నారా? ఇవాళ చెల్లించేసుకున్నాం. మంచిగా అనిపించింది మాకు. అమ్మవారు మంచిగా చెయ్యాలి, అంతా గుడి మంచిగా ఉంది, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరం మనం ఉండాలి, అందరు బాగుండాలి. అందరం మొత్తం మా ఇంట్లోనే కాదు, అందరం బాగుండాలి, అందరం మనం ఉండాలి. మనం అట్లా ప్రతి సంవత్సరం అయితే మీ కుటుంబంతో ఇక్కడికి వస్తారు కదా? ప్రతి సంవత్సరం ఏం రామమ్మ, వీలైనప్పుడు వస్తాం. అదే అమ్మవారి కరుణ ఉన్నప్పుడు వస్తుంటారు. నాకు ఎప్పుడు అమ్మవారి రామాలు నుంచి అట్లా వస్తాం. మా బాబాయ్ కూడా వస్తాం. ఈసారి ఫ్యామిలీ తోటి వచ్చిన. ధన్యవాదములు అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మంచి అనిపించింది, ఈసారి వచ్చినాం. మళ్ళీ మంచి అనిపిస్తే మళ్ళీ వస్తాం. నమస్తే అమ్మా. మీరు ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇంచుమించు 30 years నుంచి వస్తున్నాం. ఇక్కడే ఉంటాం. ప్రత్యేకత ఏంటి అసలు? ప్రత్యేకత అంటే అమ్మవారు ఆమె అనుకున్నది మనకు చేస్తుంది. ఇక్కడ అంటే అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు అనేది నెరవేరుతాయా? పక్కా. ఓకే, మీరు విశ్వసిస్తున్నారా? అవునండి. ఓకే, ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారన్నమాట? మీరు 30 years నుంచి వస్తున్నాము. 30 years. ఎవ్రీ వీక్ వస్తారా లేదంటే అంటే వీక్లీ ఒకసారి లేకుంటే మంత్లీ ఒకసారి అట్లా వస్తుంటాం. ఓకే, మీకు వీలు కలిగినప్పుడు అంతా వస్తుంటారు? అంటే రెగ్యులర్ ఏం లేదు, మంత్లీకి ఒకసారి 2 months ఒకసారి కంపల్సరీ వస్తుంటాం. ఈ లొకేషన్ పండుగ ఉన్నప్పుడు అయితే కంపల్సరీ వస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఇక్కడ మరి గుడి గురించి ఏమైనా చెప్తారా మాకు? గుడి గురించి అంటే చాలా డెవలప్మెంట్ బాగా అయింది. స్టార్టింగ్ నుంచి కన్నా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అన్న. జై భవాని. జై దుర్గా. ఇక్కడికి మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి నేను ఇక్కడనే ఫతేనగర్ డివిజన్ లో ఉంటాను. నేను 20 years నుంచి నేను ఇక్కడ ఎవ్రీ వీక్ వస్తాను ఉంటాను. అంటే ఇక్కడ గుడి గురించి ఏమైనా ప్రత్యేకత అంటే మీకు ఏమైనా కోరికలు నెరవేరాలి లేదా వేరే ఏమైనా మాకు తెలియనివి ఏమైనా తెలుసా మీకు ఏమైనా? ఇక్కడ అంటే అనుకున్న అందరికి భక్తులకు అందరికి అంతే కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతుంటాయి. చాలా ఈ 11 days, ఈసారి 11 days వచ్చింది. ఈ 11 days చాలా పెద్ద ఎత్తున ఇక్కడ జరగబోతుంటాయి. 11 days జరుగుతుంది. ఎవ్రీ ట్యూస్డే ఫ్రైడే ఇక్కడ బాగా జరుగుతుంటది అంటారు, అది నిజమేనా? ఎవ్రీ ట్యూస్డే, ఎవ్రీ సండే, ఎవ్రీ ఫ్రైడే చాలా భక్తులు ఉంటారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. జై దుర్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్దలే కాదు పిల్లలు కూడా ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారు వాళ్ళ కోరికలు కూడా తీరుస్తున్నారేమో, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. జై దుర్గామాత. జై దుర్గా. చెప్పండి, అంటే మీకు పెద్దవాళ్ళతో వచ్చారా పిల్లలతో వచ్చారా? పెద్దవాళ్ళతో వచ్చినాము. మేము కండ వేసుకున్నాము, అంటే ఫాస్టింగ్ ఉన్నాం, అందుకోసం ఒక్కొక్క గుళ్ళకి వెళ్ళేసి వచ్చి ఇక్కడ గుళ్ళకి వస్తే చాలా హ్యాపీ ఉంటుంది చెప్పి వచ్చినాము. చాలా నుంచి వస్తున్నాం మేము.
ఓకే, అంటే ఎంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు అయితే? గల్లీ ఫ్రెండ్స్ అందరం వచ్చినాం. ఫ్యామిలీ ఎక్కడ మరి కనిపించట్లేదు. ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారా మీరు? ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారా? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫాస్టింగ్ ఉన్నారా ఈరోజు? ఎంతసేపు ఉంటారు? ఒక 5 days ఉంటున్నాం. 5 days ఫాస్టింగ్. అంటే ఏం తినరు అసలు? మీరైనా నైట్ ఒక్కటి తింటాం అంతే బ్రేక్ఫాస్ట్. ఓకే, పెద్దవాళ్ళతో పాటు మీరు కూడా ఉంటారన్నమాట. అంటే ఏమైనా కోరికలు కోరుకున్నారా? జరిగాయి ఏమైనా? జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. ఇప్పుడు ఇటు ఒకసారి చేసుకుందామని వచ్చినాం. అంటే మంచి మార్క్స్ రావాలి, ర్యాంక్ రావాలి అంతే కదా? డాక్టర్ అవ్వాలి గోల్స్ ఉంటాయి అన్నమాట, దానివల్ల వచ్చినాం. థ్యాంక్ యూ. జై దుర్గా మాత. అమ్మవారి కోరికలు, అమ్మ చాలా కోరికలు తీర్చే తల్లి. బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ తల్లి అంటే చాలా ఫేమస్ గల తల్లి. మనం ఈ కోరికలు తీర్చే తల్లి బాగా. ఆషాఢ మాసం రెండో వారంలో అమ్మవారి కళ్యాణం అవుతుంది. భక్తులు ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. అమ్మవారి కళ్యాణం చాలా ఫేమస్ జరుగుతుంది. గత ప్రభుత్వం కూడా ఉంచని ఈ ప్రభుత్వం కానీ మంచిగా సదుపాయాలు జరిపిస్తారు. అమ్మ చాలా నిష్టగల తల్లి. మేము గత 15-16 సంవత్సరాల నుంచి అమ్మవారి గుడికి రావడం జరుగుతుంది. మేము ఒక సిటీకి వచ్చినది 2008లో వచ్చిన టైంలో మాకు కళ్యాణం అయింది. అప్పుడు మేము వచ్చిన టైంలో మాకు చాలా ఆర్థికంగా వెనుకబడినాం. అమ్మవారి టెంపుల్ రావడంతో అమ్మ మంచిగా మా కోరికలు నెరవేర్చింది. మాకు సంతానం కూడా అయ్యింది మంచిగా. మేము ఇల్లు కట్టుకున్నాం. అమ్మ దయ వల్ల చాలా మంచిగా ఉన్న భవిష్యత్తులు. అంటే అమ్మవారి నమ్మకానికి వచ్చి హిందూ సాంప్రదాయంలోకి ఒకటే చెప్పేది ఒకటి, అమ్మనే భక్తితోనికి మంచి కొలిచిన వాళ్ళకి అమ్మ కొలువు అయి ఉంటుంది. ఎప్పుడు భక్తి కొద్దీ రావాలా. అమ్మని ఎక్కడెక్కడి నుంచి వచ్చి కొలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు సాంప్రదాయాల్లో మంచిగా అమ్మవారిని కొలుసుకొని మంచి ఇది కావాలనేది మన కోరిక. అమ్మని వేడుకుంటే ఎట్లా ఉంటుంది అంటే అది వర్ణాతీతం, మనం వర్ణించలేనిది అసలుకి. అది మేము ఒక టైంలో గుడికి వచ్చి అమ్మ ఎదురుగా కూర్చొని జాబ్ లేకుండా ఉంటుండే అమ్మ ఎదురుగా వచ్చి కంట్లో నీళ్ళు పెట్టుకుంటే అమ్మ వితిన్ 24 hours లోపలే మంచి మనకు ఒక ఉద్యోగం అయితే దొరికింది. మనం చేసుకునే ఉపాధి కూడా దొరికింది. అమ్మని అమ్మిన వాళ్ళకి ఎవరికైనా సరే అమ్మ మంచిగా చేస్తుంది. ఒకవేళ కోరుకునే ముందు అమ్మకి ఎలాంటి ముక్కులు చెల్లించుకుంటారు? ఒకవేళ కోరిక జరిగిన తర్వాత ఎలాంటి ముక్కులు చెల్లించుకుంటారు చెప్తారా కొంచెం? ఎల్లమ్మ తల్లికి ఇప్పుడు ఒకరొకరు ఒక విధంగా ఉంటుంది. ఒకరు బోనం చేస్తారంటారు, ఒకరు ఒడిబియ్యం పోస్తామంటారు. ఒక్కొక్క విధమైన కోరికలు ఒక్కొక్క అంటారు. మేము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో బోనం చేస్తాము. అట్లా ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క విధంగా కోరికలు నెరవేర్చిన తర్వాత అమ్మకి ముడుపులు కట్టుకున్న వాళ్ళు ముడుపులు చెల్లించుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చూసారు కదా బల్కంపేట ఎల్లమ్మ తల్లి మాహిత్యం, అలాగే ప్రాముఖ్యత, ప్రత్యేకత, చరిత్ర అన్ని తెలుసుకున్నాం కదా. అలాగే ఇలాంటి మరో ఆలయం గురించి మరో వీడియోలో కలుసుకుందాం.